ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫెయిల్. ఎందుకు ఫెయిల్? మనకు ఆయనకు పబ్లిక్ గెలిచింది ఏ పని మీద గెలిపియాలా ఆ ఆ పని వర్క్ చేస్తాడు ఆయన. సో ఇప్పుడు ఆయన పని చేస్తలేడు అని అంటున్నారు కదా, 6 గ్యారెంటీలు ఇచ్చాడు, కొత్తగా తీసుకొచ్చి ఇంటికి సర్వేలు అనేవి తీసుకొచ్చాడు, మరి వీటి వల్ల ఉపయోగం లేదంటారా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మేడం, అంతా ఏమేమి అవుతుంది ఏమో అవుతలేదు మీరు అన్ని తెలుసు. అంటే మాకు తెలిసిన ఇప్పుడు నా ఒపీనియన్ వేరే ఉంటదండి. ఇప్పుడు నాకు నచ్చొచ్చు, మీకు నచ్చకపోవచ్చు. మీ ఒపీనియన్ అనేది తెలియాలి కదా మాకు. ఇప్పుడు నేను ఒక్కరిని చెప్పే అవసరం లేదు. మీరు మీడియా అన్ని టీవీ మీద చూపిస్తున్నారు ఏమేమవుతుంది. ఒక మంచి క్యాండిడేట్ అని కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చింది, కానీ ఆ వర్క్ అయితలేదు. పబ్లిక్ గురించి వర్క్ అయితలేదు. కానీ ఇప్పుడు 1 year అయింది, చూడాలా ఇంకా 4 years ఏమవుతుంది చూడాలా. అప్పుడు అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూశారు, ఈయన సంవత్సరం పరిపాలన చూస్తున్నారు. ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు అసలు మీరు? ఇప్పుడు కొత్త ప్లేయర్ కొంచెం ఆడాలా, ఆడి చూడ. కేసీఆర్ అంటే కొంచెం పాత కిలాడి, ఈయన కొంచెం కొత్తది చూడాలా ఎట్లా అంటే చూస్తాం. ప్రతిసారి కూడా కొత్త పెళ్లి కూతురు వచ్చింది, ఇప్పుడే ఇంటికి వచ్చినట్టు సర్ది పెట్టుకుంటది అని అనే ఒక మాటను తీసుకొస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. సో ఆ మాట ఎన్ని రోజుల కొత్త పెళ్లి కూతురు అలానే ఉంటది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ సంసారంది వేరేది మేడం, ఈ పాలిటిక్స్ ఇది వేరేది. అంటే ఆయననే చెప్తున్నాడు కదా, కొత్తగా వచ్చాను కొత్త పెళ్లి కూతురు లాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాను అని చెప్పి. ఇప్పుడు ఆయనే బాధ్యత, ఆయన ఎట్లా చేస్తున్నాడో అది ఆయనకే తెలుసు. ఆ పబ్లిక్ మైండ్ లో ఏముంది, ఎట్లా ఆయన గెలిపించినారు, ఆయన కొంచెం ఎరక కావాలా, అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు కేసీఆర్ మాట్లాడుతున్నారు, కేసీఆర్ అంటే ఒక పాత పాత రాజ్యాంగం ఆయనకి. ఆయనకు తెలుసు తెలంగాణ జనాలకి ఎట్లా నడిపియాలా. ఆయనకు కొంచెం టాలెంట్ ఉంది, ఈయనకి ఉంది టాలెంట్. కొంచెం కొత్త ప్లేయర్ ఛాన్స్ ఇవ్వాలని. అయితే ఇప్పుడు ఫైనల్ గా అడిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి బెస్టా కేసీఆర్ బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా ఒపీనియన్ ఈ తెలంగాణ జనాలకి నాతోని కేసీఆర్ బెస్ట్.